హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము క్రిస్మస్ రోజు హాలిడే ఉంది కదా అనేసి మేము టెంపుల్కి అనేది వెళ్ళాము. మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి ఈసారి ఏడుపాయల దుర్గమ్మ దేవాలయంకి వెళ్ళాము. ఇది మెదక్ జిల్లాలో ఉంటుంది. ఇక అక్కడ నుంచి మేము లింగంపల్లి నుంచి దాదాపు మనకి 2 hours జర్నీ అనేది పడుతుంది కరెక్ట్గా. ఇది మొత్తం కూడా అడవిలో ఉంటుంది. చూసారుగా మొత్తం కూడా అడవి, అలాగే పంట పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్న చిన్న ఊళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న చెరువులు, కొలనులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం లింగంపల్లి నుంచి మనం చేరుకోవడానికి ఆల్రెడీ చెప్పాను కదా, 2 hours జర్నీ అనేది పడుతుంది బైక్ పైన. కాకపోతే రోడ్లు అనేవి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక 1/2 hour అలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ చేరుకోవడానికి దాదాపు మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయిపోయాము. 11-11:15 వరకు అక్కడ చేరుకున్నాము. ఇది చూసారు, మొత్తం కూడా 7 పాయలుగా విభజించబడి ఉంటుంది. ఇదంతా కూడా మొత్తం వాటర్ ఎలా వస్తుందో చూసేయండి మీరు కూడా. అలాగే ముందుగా ఎందుకు ఇలా 7 పాయలుగా విభజించబడింది అనే స్టోరీ నేను ముందుగా చెప్తాను, తప్పకుండా వినండి. ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు తండ్రికి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం మొదలు పెడతాడు. యజ్ఞగుండాలను నిర్మింపచేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞం ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదంట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందంట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసింది. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చింది. అలాగే మనము ఇక్కడ దేవతని మనము వనదుర్గమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూసారుగా మొత్తం కూడా చెరువు, ఇదంతా కూడా 7 పాయలుగా చీలి ఉంటుంది. ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు చాలామంది భక్తులు. అలాగే ఇక్కడ మనకి వనభోజనాలకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రదేశం. ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి ఇక్కడ ఓన్గా వండుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి. అలాగే ఇక్కడ అమ్మవారికి బోనాలు అనేది కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక అక్కడ మేము వెళ్ళింది 25th క్రిస్మస్ రోజు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మేము కూడా అనుకోకుండా వెళ్ళాము. రేవంత్ రెడ్డి గారి వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇక ఆ తర్వాత సీఎం వెళ్ళిపోయాక దాదాపు 1:20 ఆ టైంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అప్పటికే ప్రజలు అలా రష్ అనేది చాలా పెరిగిపోయింది. ఆ రోజు హాలిడే ఒకటి, మళ్ళీ ఏంటి అంటే అక్కడ 10 to 1:20 వరకు కూడా లోపలికి అనుమతి అనేది ఇవ్వలేదు. ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇక ఇక్కడ మనకి లోపలికి ఎంట్రన్స్ అవుతూ ఉంటే కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇక్కడ కూడా మనకి జలపాతాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అక్కడక్కడ మనకి స్నానాలు కూడా ప్రజలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు, పెద్దలు కూడా అందరూ కలిసి స్నానాలు అనేది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాము. మాకు దాదాపు 1 hour అనే టైం అనేది పట్టింది లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇలా అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ చూసారుగా అమ్మవారికి బోనాలు అనేది సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యము, వస్త్రాలు, అలాగే తలంబ్రాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మేము లెఫ్ట్ సైడ్ నుంచి మనం పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అనేది ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా చిన్న చెరువు లాంటిది అనేది ఉంది. ఇక్కడ నుంచి మనం పైకి అనేది వెళ్తున్నాము. పైకి వెళ్ళాక అక్కడ మనకి మణిపుట్టకు దారి అనేది కనబడుతూ ఉంటుంది. చాలామంది వెళ్తూ ఉంటారు ఆ దారి వెంబడి. అక్కడ మనకి మొత్తం కూడా అడవి ప్రాంతం కాబట్టి లోపలికి చిన్న మార్గం అనేది ఉంటుంది. అలా పైకి వెళ్తూ ఉంటే అక్కడ అమ్మవారు అనేది ఉంటుంది. అక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. అలా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఓడి బియ్యము, అలాగే వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అలా కింద దిగిపోయాక మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే ఇలాగ చిన్న గుండం అనేది ఉంటుందండి. అందులో ఉన్న వాటర్ని మనం మీద చల్లుకుంటే అంత మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ
ఇంటికి అనేది రిటర్న్ అయిపోయాం. మళ్ళీ ఒక 2 అవర్స్ జర్నీ అనేది ఉంటుంది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.